హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ జెమ్స్. ఈరోజైతే వాషింగ్ మిషన్ టబ్ క్లీన్ ఎలా చేయాలో చూద్దామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఫస్ట్ చెప్తాను. దీనికైతే వెనిగర్, రిన్ లిక్విడ్ ఆర్ మీరు సర్ఫ్ యూజ్ చేస్తే సర్ఫ్, లెమన్ జ్యూస్ అలాగే బేకింగ్ సోడా ఇవైతే కావాలి. మాదైతే మార్క్యూ వాషింగ్ మిషన్ అండి. మార్క్యూ కంపెనీ 7.2 kg. మేము తీసుకుని అయితే 5 years అవుతుందండి. ఇప్పటికొచ్చి ఒక్క రిపేర్ కూడా లేదు. మేము ఎప్పుడు సర్వీసింగ్ కూడా చేయించలేదు. ఇదైతే ఫిల్టరు. ఆ ఫిల్టర్ క్లీన్ చేసి నేను 2 months అవుతుంది. నేను యాక్చువల్లీ డ్రమ్ క్లీన్ చేసి అందుకని ఇంత డస్ట్ పట్టేసింది. అదైతే షింక్లో వాష్ చేసేసుకోండి. ఇప్పుడైతే మాది డ్రమ్ క్లీన్ చేయడానికి ఆప్షన్స్ వచ్చేసి మాది 8 అండి. 8 ఆప్షన్లో టబ్ క్లీన్ అని ఉంటుంది. ఫస్ట్గా నేను వాషింగ్ మిషన్ పవర్ ఆన్ చేశాను. ఆన్ చేసాక పవర్ నొక్కేసి 8లో పెట్టుకున్నాను. టబ్ క్లీన్లో పెట్టుకుని స్టార్ట్ నొక్కాను. మాదైతే 21 minutes చూపిస్తుంది. ఈ 21 minutes తర్వాత ఇదైతే మంచిగా క్లీన్ అవుతుంది. ఇప్పుడైతే మనం ఒక్కొక్కటి వాషింగ్ మిషన్లో యాడ్ చేసుకుందాం. నేను ఆన్ చేసాక వాటర్ వచ్చాక నేను ఇవన్నీ యాడ్ చేస్తున్నానండి. లేకపోతే ఏమవుతుందంటే మనం ఏవైతే వేస్తామో అందులో ఇంగ్రీడియంట్స్ అవన్నీ కిందకి వెళ్ళిపోతాయి. అందుకని నేను ఆన్ చేసాక వేస్తున్నాను. ఫస్ట్ అయితే బేకింగ్ సోడా వేసాను. తర్వాత రిన్ లిక్విడ్ వేసానండి. తర్వాత లెమన్ జ్యూస్ కూడా వేసేసాను. ఈ రెడ్ మగ్లో ఉన్నది వెనిగర్ అండి. ఆ వెనిగర్ కూడా నేను యాడ్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేసాను. నేను ఎప్పుడు ఇదే మెథడ్ ఫాలో అవుతానండి టబ్ క్లీన్ చేయడానికి. ఈ టిప్ అయితే నాకు మా సిస్టర్ చెప్పిందండి. వాళ్ళదైతే 10 years అయింది వాషింగ్ మిషన్ తీసుకొని. తనకి వాషింగ్ మిషన్ సర్వీసింగ్ చేసా ఆయన చెప్పాడంటండి. అప్పటి నుంచి తను ఇదే యూజ్ చేస్తుంది. ఏ ప్రాబ్లం లేదు. మీరు కూడా ఈ టిప్ యూజ్ చేయండి. ఖచ్చితంగా వర్కౌట్ అయితే అవుతుంది. నేనైతే ఇప్పుడు లిడ్ క్లోజ్ చేశాను. 21 minutes అయిపోయింది. ఇప్పుడైతే చూపిస్తున్నాను. మంచిగా క్లీన్ అయిపోయిందండి. ఇందాక ఫిల్టర్ తీసిన దగ్గర కూడా బాగా డస్ట్ పట్టేసింది కదా, అది కూడా చక్కగా క్లీన్ అయింది. మీరు కూడా యూజ్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.